కృష్ణారెడ్డి. ఈ రోజు లీగల్ ఒపీనియన్ లో అసలు చెక్ బౌన్స్ అంటే ఏంటి, చెక్ బౌన్స్ పై ఎలాంటి కేసులు వేయొచ్చు, క్రిమినలా ఆర్ సివిలా, అలాంటి కేసులతో ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది అనే విషయాలపై మన హైకోర్టు అడ్వకేట్ శ్రీరామ్ సుసర్ల గారు మనతో ఉన్నారు. నమస్తే శ్రీరామ్ గారు. మొదటిగా మీరు ప్రాక్టీస్ లో ఉన్నారు కదండి, ఎన్నేళ్ల నుంచి ప్రాక్టీస్ లో ఉన్నారు? నమస్కారం, నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. నాది ఇప్పుడు 43వ ఏడు. 43 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రొఫెషన్ కంటిన్యూగా చేస్తున్నాను. సివిల్ చేస్తాను, క్రిమినల్ చేస్తాను, లోయర్ కోర్ట్ చేస్తాను, హైకోర్టు చేస్తాను, ఒరిజినల్ డిడక్షన్ చేస్తాను, అప్పీల్ చేస్తాను, అన్ని కోర్టులకు వెళ్తాను. ఈ రోజు మొదటిగా మనము ఈ సివిల్ కి సంబంధించి చెక్ బౌన్సెస్ కేసెస్ గురించి తెలుసుకున్నామండి. నా మొదటి ప్రశ్న వచ్చేసి చెక్ బౌన్స్ గురించి కొంచెం మా వ్యూవర్స్ కి చెప్పగలరా? చెక్ బౌన్స్ ఇప్పుడు హాట్ టాపిక్. చెక్ బౌన్స్ మీరు ఎవరికైనా చెక్ ఇచ్చారనుకోండి, ఆ చెక్ వాళ్ళు ప్రజెంట్ చేశాక డిజానర్ అంటే బౌన్స్ అయిందనుకోండి, ఏంటి దాని కాన్సిక్వెన్సెస్? క్రిమినల్ కేసు మీ మీద సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి క్రిమినల్ కేసు వేస్తారు. చెక్ బౌన్స్ సఫిషియంట్ బ్యాలెన్స్ మీ అకౌంట్లో పెట్టుకోకుండా, మెయింటైన్ చేయకుండా చెక్ ఇచ్చిన తర్వాత అది బౌన్స్ అయితే అది అఫెన్స్, అది క్రిమినల్ కోడ్. చెక్ బౌన్స్ క్రిమినల్ కేసు అవుతుందా అండి, సివిల్ కేసు అవుతుందా? చెక్ బౌన్స్ అన్నది రెండు ఉన్నాయి. 138 నెగోషియబుల్ సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ నుంచి అది క్రిమినల్ అఫెన్స్, రికవరీ అన్నది సివిల్ కేసు. ఈ చెక్ బౌన్స్ కేసు క్రిమినల్ కేసు అంటే ఓన్లీ అందులో డబ్బుల కోసం కాదు. చెక్ ఇచ్చారు, సఫిషియంట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదు, అది డిజానర్ అయింది అంటే బౌన్స్ అయింది, అది పనిష్మెంటు, దాని గురించి కేవలం క్రిమినల్ కోర్టుకు వెళ్ళాలి. దాంట్లో డబ్బులు రావు, ఆయన్ని పనిష్ చేయడానికే. డబ్బులు కావాలి అనుకుంటే రికవరీ సూట్ సివిల్ కోర్టులో వెయ్యాలి. ఇప్పుడు క్రిమినల్ కేసు కిందకి వచ్చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ కింద ఎలాంటి చర్యలు ఉంటాయండి? ఈ చెక్ బౌన్స్ అయితే చెక్కి డబల్ ది అమౌంట్ కట్టాలి. అది కాకుండా ఆ జడ్జి గారి దాన్ని బట్టి 6 నెలల నుంచి 3 ఏళ్ళు 4 ఏళ్ళు కూడా జైలు ఉంటుంది. ఒకవేళ చెక్ బౌన్స్ అయితే క్రిమినల్ కింద, సివిల్ లో అయితే రికవర్ చేయగలుగుతారు. సివిల్లో అయితే అతని మీద రికవరీ సూట్ వేస్తే ఆయన దగ్గర డబ్బులు రీపే చేయడానికి కెపాసిటీ ఉండాలి, స్థిరాస్తులు ఉండాలి, ఇన్కమ్ ఉండాలి. ఉట్టిగా ఆయనకి దగ్గర డబ్బులు లేకుండా ఆయన మీద సివిల్ కేసు రికవరీ వేస్తే, ఆయన బుక్ ఆఫ్ అక్యూర్ అయింటే, జడ్జిమెంట్ మన ఫేవర్గా వచ్చినా అతన్ని దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేయలేకపోతే, ఆస్తి స్థిరాస్తుల్లో ఉండకుండా చరాస్తులు లేకుండా ఉంటే ఏం లాభం? ఆయన సివిల్ ప్రిజన్కి పంపించాలి. సివిల్ ప్రిజన్కి పంపించాలంటే మీరు మళ్ళీ డబ్బులు కట్టాలి, ఆయన తిండి కోసం జైలుకి పంపిస్తే. అందుకని ఆయనకి ఆస్తులు ఉన్నాయో లేదో చూసుకోండి సివిల్ కేసు వేసేటప్పుడు. కేసు వేసే ముందే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లో ఉందా లేదా, కెపాసిటీ ఉందా లేదా, స్థిర చరాస్తులు ఉన్నాయా లేదా, ఇన్కమ్ ఉందా లేదా, సఫిషియంట్ బ్యాలెన్స్ ఉందా లేదా, ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించాకనే అతనికి చెక్ ఇవ్వాలి. కానీ ఏమీ లేని వాడు చెక్ ఇస్తే బౌన్స్ అయితే సివిల్ కేసు జడ్జిమెంట్ వచ్చినా అది ఇంప్లిమెంట్ చేయాలంటే ఏ ఆస్తులు ఉండవు. క్రిమినల్ కేసులో చెక్ బౌన్స్ అయిన తర్వాత అంటే జైల్లో కూర్చుంటాను అంటాడు. దానికి మనకి అతన్ని జైలుకి పంపిస్తే లాభం లేదు. మనం ఇచ్చిన డబ్బులు చెక్ ద్వారా రికవరీ చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు క్రిమినల్ కేసు ఫైల్ చేస్తే దాని రూల్స్ ఏంటండి, ఫీ ఎంత ఉంటుంది? ఇప్పుడు సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి క్రిమినల్ కేసు ఫైల్ చేయాలి అంటే కోర్టు ఫీజులు ఉండవు, ఓన్లీ ₹1 కోర్టు ఫీజు అంతే. కానీ సివిల్లో రికవరీ సూట్ వేయాలి అంటే కోర్టు ఫీజు దానికి కట్టాలి. 1,00,000కింత, 2 లక్షలకింత, 1 లక్ష నుంచి 1,00,000కింత, 2 లక్షల నుంచి 4 లక్షలకింత అని చెప్పి షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఫీజు కట్టాలి. క్రిమినల్ కేసుల్లో మాత్రం కోర్టు ఫీజు లేదు. సివిల్ కేసు అయితే ఎన్ని రోజులలో వేయాల్సి వస్తుందండి? సివిల్ కేసు అయితే 3 సంవత్సరాల లోపల సూట్ వేయాలి. ఎందుకంటే లిమిటేషన్ యాక్ట్ ఆర్టికల్ 113 లిమిటేషన్ యాక్ట్ ఏదైనా సరే రికవరీ సూట్ 3 ఏళ్ళు. అదే క్రిమినల్ కేసు ఉందనుకోండి, 3 నెలలు చెక్ బౌన్స్ అయిన 3 నెలల లోపల ఎంఐ యాక్ట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి క్రిమినల్ కోర్టులో వేయాలి. అది లిమిటేషన్. చెక్ బౌన్స్ ఎన్నిసార్లు వేయొచ్చండి? మీ ఇష్టం అండి. ఒకసారి అయినా వేయచ్చు, 2 సార్లు వేయచ్చు, 3 సార్లు వేయచ్చు. వేసిన తర్వాత ఇంకా వేయదలుచుకోలేదు అన్నప్పుడు లీగల్ నోటీస్ ఇవ్వాలి. ఆ లీగల్ నోటీస్ లిమిటేషన్లోని వాళ్ళు స్పందించకపోతే ఎన్ఐ యాక్ట్ని అనుసరించి మీ జ్యూరిడిక్షన్లో ఉండే క్రిమినల్ కోర్టులో కేసు వేయాలి. అంతేగాని
ఇన్నిసార్లు వెయ్యాలి అని రూల్ లేదు. సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసినప్పుడు నడుస్తున్నప్పుడు క్రిమినల్ కేసు కూడా వేయొచ్చా? ఇక్కడ సివిల్కి క్రిమినల్కి రిస్ట్రిక్షన్ లేదు. క్రిమినల్ కోర్టులో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి క్రిమినల్ కోర్టులో కంప్లైంట్ వేసినా సివిల్ కోర్టులో రికవరీ సూట్ వేయచ్చు. ఇక్కడ రెండూ వేయచ్చు, లేదు ఓన్లీ క్రిమినల్ కోర్టులో 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ కింద వేయచ్చు, లేదా రికవరీ సూట్ సివిల్ కోర్టులో వేయచ్చు. స్పెసిఫిక్గా ఏ కోర్టులోనైనా సివిల్ అయినా వేయచ్చు, క్రిమినల్ అయినా వేయచ్చు, రెండూ కూడా వేయచ్చు. చెక్ ఇవ్వడం అఫెన్సా కాదా సార్? చెక్ ఇవ్వడం అనేది అఫెన్స్ కాదు. చెక్ బౌన్స్ అవుతుందని మీకు అభిప్రాయం వచ్చినప్పుడు చెక్ ఇచ్చే వ్యక్తి సఫిషియెంట్ బ్యాలెన్స్ తన బ్యాంక్ అకౌంట్లో ఉండేటట్టు చూసుకోవాలి. లేకపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇటు క్రిమినల్ కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఆయన 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనుసరించి మీ మీద క్రిమినల్ కేసు వేస్తే, అది కాకుండా రికవరీ సూట్ వేస్తే సివిల్ కోర్టుకు పెట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి నా అడ్వైజు చెక్ బౌన్సులు కాకుండా సమయస్ఫూర్తితో ఏదైనా కాంప్రమైజ్ వేలో పోతే ఇద్దరికి మనశ్శాంతి ఉంటుంది. కోర్టుకు వచ్చి ఇద్దరు ఫేస్ చేయకుండా, టైం వేస్ట్ కాకుండా, ప్రాబ్లం కాకుండా చూసుకోండి. ఫైనల్ మజిలీ ఏదైనా ఉంటే అప్పుడు కోర్టుకు వెళ్ళాలి. కాంప్రమైజ్ కాదు, ఇంకా తెగదు అన్నప్పుడు. అంతేగాని ఏ కోసానైనా 1% అయినా కాంప్రమైజ్ లాంటిది అవుతుంది అనుకుంటే ఫస్ట్ అది కాంప్రమైజ్ చేసుకోండి. ఈరోజు వైట్ ఛానల్ కి వచ్చి మా వ్యూవర్స్ కోసం ఇంత విలువైన సమయాన్ని కేటాయించి లీగల్ పాయింట్స్ అన్ని చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.